ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వీడియో కాల్ చేశాము. ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యే బడేటి చంటి రామకృష్ణాపురం మినీ బైపాస్ రోడ్ నుంచి వంగాయగూడెం రోడ్డు అనుసంధానంగా కృష్ణా కాలువపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. పిల్లర్లు, రివిమెంట్, అలాగే వాలు, స్లాబ్ నిర్మాణ పురోగతిని పరిశీలించి రోడ్డు వెడల్పు, విద్యుత్ స్తంభాల ఎత్తు సమస్యకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్చి నెలాఖరు నాటికి వంతెన పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున ఏలూరు నుంచి ఇటు పెద్దపాడు వెళ్ళేటువంటి బ్రిడ్జి, ఎందుకంటే ఇక్కడ జూట్ మిల్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి శిథిలావస్థకు రావటం, మరి ఎమ్మెల్యే గారు దాన్ని గమనించి మరి మురిగిపోయినటువంటి నిధుల్ని మరి తీసుకురావటం, ఈ బ్రిడ్జి కూడా దాదాపు ఒక 5-6 నెలల్లోనే దాని పురోగతి సాధించి మరి ఇక్కడ పనులు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమి ప్రభుత్వంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అది రోడ్లు కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, ఇరిగేషన్స్ కావచ్చు, మరి పోలవరం కానీ, అమరావతి కానీ, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు బుద్ధి జ్ఞానం లేనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు పేలుతూ ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తూ అభివృద్ధిని కనుమరుగు చేసే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచర వర్గం అంతా కూడా ఈ రోజున దుష్ప్రచారం చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని శాంక్షన్లోకి తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే త్వరితగతిన వీళ్ళందరూ కూడా ఏదైతే కింద పిల్లర్స్ కానీ, అదేవిధంగా రివిట్మెంట్ వాల్ కానీ ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు నీ బైపాస్ రోడ్లో నుంచి పెదపాటికి వెళ్ళేటువంటి మెయిన్ రహదారి మీద మరి ఏలూరు కార్పొరేషన్ నుంచి స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి గ్రాంట్ని, మురిగిపోయినటువంటి గ్రాంట్ని మరి గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు మరి గవర్నమెంట్లో మాట్లాడి ఆ డబ్బులను తీసుకొచ్చి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పేసి ఫుడ్ పాస్ అంటే సబ్జెక్ట్ తెలిసి ఉండాలి కదా.